శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు ఉండే లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 21 శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 28వ అధ్యాయము, ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. జెనసిస్ చాప్టర్ 28 వర్స్ 15లో 4th లైన్ అండర్లైన్ చేసుకోండి. మరొకసారి ప్రభు నీతో మాట్లాడుతున్న గొప్ప మాట ఇది. నేను చదువుతున్నాను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని మాట్లాడుతున్నారు ప్రభు. ఆయన నీకు వాగ్దానం ఇచ్చారు, దర్శనం ఇచ్చారు, నీకు ఒక గొప్ప ప్లాన్ ముందే చూపించారు కదా. నువ్వు అడిగేవు కదా ఇలా ఉండాలి అలా ఉండాలని. అంతకంటే గొప్ప దర్శనం ప్రభు నీకు ఇచ్చారు. ఇలా జరిగితే ఎంత బాగుంటుంది, అలా జరిగితే ఎంత బాగుంటుంది, త్వరగా జరిగించు ప్రభువా, త్వరగా నాకు సహాయం చేయ ప్రభు అని అడుగుతున్నావు. నీకు మాట ఇచ్చారు. ఆ మాట నెరవేరే వరకు ఆయనని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. తొందరలోనే దేవుని కార్యం జరగనై ఉంది. నీకు ఇచ్చిన ప్రతి ప్రామిస్, ప్రతి వాగ్దానము నెరవేరబోతుంది. ఎందుకంటే ఆయన పట్టుకున్నాడు. ఇప్పటికే కొంచెం లేట్ అయిందని అనుకుంటున్నావు. నీకు అది లేట్ అవటం, ఆయనకు కూడా లేట్ అయింది అనుకుంటున్నారు. ఇక లేదు, నీది నీకు ఇచ్చేస్తే ఆయన ఫ్రీ అయిపోతారు. ఇంకొక వాగ్దానం నెరవేర్పు పెట్టుకుంటారు ఆయన. నీకు లేట్ అయిందంటే నీది లోపం వచ్చింది తప్ప ఆయనది లోపం ఉండదు. ఆశీర్వాదం ఏదైనా లేట్ అయిందంటే మన నుంచి ఏదైనా ఒక మైనస్ ఉంటుంది, కానీ దేవుని దగ్గర నుంచి మైనస్ ఉండదు. బాగా గుర్తుపెట్టుకో. అది నీలో ఉన్న చిన్న మైనస్ని బట్టి లేట్ అయింది. దాన్ని నువ్వు ప్లస్ చేసుకుంటున్నావు, దాన్ని ఒప్పుకుంటున్నావు, దేవుని ఎదుట కనికరం కొరకు ఎదురు చూస్తున్నావు. నువ్వు కనికరించబడ్డావు కనుక ఇంకా లేట్ అవ్వదు. ఆయన్ని చేయి విడిచిపెట్టలేదు. ఆయన మాట ఇచ్చింది నీ పట్ల నెరవేరబోతుంది. ఆత్మ తోడుండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నాకు మంచి మనసు ఇచ్చాడని నమ్మి విశ్వసించిన వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు అన్నిటికీ హల్లెలూయా చెప్పేస్తున్నారు.
కొంతమంది ఎల్లెల్లోయ అన్నట్టుంది. ప్రియులరా, ఈ నెల మీరు రాసుకోండి, అందరి గృహాల్లో విడుదల దేవుడు ఇస్తున్నాడు. మీ విడుదల సాక్ష్యం మీ చర్చిల్లో మీరు చెప్పుకోబోతూ ఉన్నారు. దేవుడు మన ప్రార్థనలు ఆలకించి పిల్లలు లేని వారి గురించి మనం ప్రార్థన చేసిన రీతిగా మరి రికార్డ్ అయినటువంటి సాక్ష్యాలు 6,000 సాక్ష్యాలు రికార్డ్ అయినాయి. 6,000 మందికి దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. పిల్లలు లేరు 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 అని గోల. ఇప్పుడేమో పిల్లల గోల ఎక్కువైపోయింది. పిల్లలు పుట్టినప్పుడు తల్లుల గోల, పిల్లలు పుట్టాక పిల్లల గోల. ఈ గోలకి ఆ గోలని ఈ గోలగా మార్చేవాడు యేసయ్య దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఏడుపు గోలని ఆ చంటి పిల్లోడు కూడా ఏడుస్తాడు, ఆడు గోలెడతాడు. నీ దరిద్రాన్ని దీవెనగానే జస్ట్ అలాగ చేంజ్ చేస్తాడనమాట ఆయన. ఎంత అద్భుతమైన మాట వాక్యం విన్నారు. ఏమన్నారు అది? మీ పితరుల దేవుడు, మీ దేవుడు మీ గోనెలలో మీకు ధనమిచ్చును. ప్రపంచంలో ధనవంతుడైన దేవుడు ఎవరున్నారని ప్రపంచంలో అందరూ సర్వే చేసి చెప్పింది ఏంటంటే యేసుక్రీస్తే ధనవంతుడని చెప్పారు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అందరి ఇళ్ళల్లో సమస్యలు ఎక్కువ ఎందుకు వస్తున్నాయంటే భార్య భర్తలు ఈడిపోవటాలు, కోడలు అత్తగారి మధ్య గొడవలు, ఎన్ని దేనికంటే ఆర్థిక సంక్షోభం వల్ల ఎక్కువ. 80% సర్వేలు తెలియదు ఏంటంటే 80% బీపీలు పెరిగిపోవటం, గుండె ఆగిపోవటం, భయం ఆందోళన, మోసం చేయటం, డబ్బులు ఇచ్చుకున్నవాడు ఇవ్వకపోవటం, ఆదాయాలు తగ్గిపోవటం, పంటలు పండకపోవటం, ఇవన్నిటి వల్ల కుటుంబాలు పాడైపోతున్నప్పుడు అందరూ అదే చెప్తున్నారు. ప్రార్థన అవసరతలు. నేను దేవుని దగ్గర ప్రార్థనలు పెడితే దేవుడి వాగ్దాన వాక్యం ప్రకటించమని చెప్పాడు. అందుకనే ఆ వాక్యం ప్రకటించాను. ఆమేన్, హల్లెలూయా. మరి పరిశుద్ధ పౌలు ఏమన్నాడంటే ఆ మాటలకి, యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వలన మీరు ధనవంతులు కావాలనని మీ కొరకు ఆయన దరిద్రుడాయను. హల్లెలూయా. గుంటూరులో 13 సంవత్సరాల తర్వాత గర్భఫలం వచ్చింది. వారు పిల్లలు కలగలేదని చెప్పి హాస్పిటల్కి వెళ్ళారు. IVF చేయించుకున్నారు. 4 సార్లు చేయించుకున్నారు. ఎన్నిసార్లు చేయించుకుంటే వస్తుంది ఇది? చాలా చేయించుకుంటే వచ్చేసింది అనుకోండి, ఇంక దేవుడు ఎందుకు? ఈ బైబిల్ ఏం చెప్తుందంటే గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానము. ఆమేన్. IVF చేయించుకునే వాళ్ళరా, చేయించుకోవాలని ఆలోచన వచ్చిన వాళ్ళరా, మీరు ఈ క్షణమే దానిని మీ హృదయంలోంచి తొలగించండి, మీ మైండ్లోంచి తొలగించండి. మన పరమ వైద్యుడే పరలోకము నుండి తయారు చేసి నీ గర్భంలో పెడతాడు. కణాలు లేవని బాధపడుతున్న వాళ్ళరా, దేవుని ఆత్మ నిన్ను తాకగా నీ రక్తములోని జీవ కణాలు ఉత్పత్తి అవుతాయి. ఇది ఆత్మకి సాధ్యం. ఇది 6,000 మంది పిల్లల్ని దేవుడు మన ప్రార్థన ద్వారా ఇచ్చాడంటే ఇది మామూలు బలముతోటి జ్ఞానముతోటి వచ్చింది కాదు. ఇది ఏ బలం? ఇది యేసయ్య బలము, ప్రార్థనా శక్తిలో ఉన్నదని నిరూపించటానికి మన పెదవుల ప్రార్థన ఆయన గౌరవించి గర్భఫలాలు ఇచ్చాడు. చూడండి, ఈ సాక్ష్యం ఇందాం ఒకసారి. మాది సంఘం జాగర్లో మూడి తెనాలి దగ్గర. నా పేరు శాంతి. నాకు పెళ్ళై 13 సంవత్సరాలు అవుతుంది. పెళ్ళైన సంవత్సరం నుంచే హాస్పిటల్ అన్నీ తిరిగాను నేను. IUI చేశారు, IVF 4 సార్లు చేయించుకున్నాను, మొత్తం ఫెయిల్ అయినాయి. ఒకసారి వచ్చి అబార్షన్ అయ్యింది. నేను తైలాభిషేక ఆరాధనకు వచ్చాను. వచ్చిన తర్వాత నాకు తెలియదు, నాకు పీరియడ్స్ కరెక్ట్గా రాకపోవడం వల్ల రాలేదని అనుకున్నా నేను. కానీ తర్వాత నేను హాస్పిటల్కి వెళ్తే 4వ నెల ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పారు. ఇది నా సాక్ష్యం. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, చక్కని బాబు. IVF చేయించుకున్న వాళ్ళు అది విజయం కాకపోవటం, ఏడుస్తూ ప్రార్థనకు వస్తే మళ్ళీ ఇక్కడ ప్రార్థన చేస్తే దేవుడు గర్భఫలం ఇవ్వటం అంటే అది మామూలు విషయమా? ఇది ఎవరికి ఘనత? ఎవరు చేస్తున్నారు ఈ కార్యాలు? ఇసాక్ పాస్టర్ కాదు. ఇసాక్ పాస్టర్ అనేవాడు దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక సాధనము. ఆమెన్.
ఆయన నన్ను నా తండ్రికి వాగ్దానం చేసి ఇచ్చాడు. నన్ను నా తండ్రి ఇందులో పెంచాడు. ఆత్మ నన్ను తాకిన తర్వాత నా హృదయ తలంపులన్నీ మార్పు చెంది నా జీవితం పరిపూర్ణంగా దేవుని సేవకు అంకితం చేసుకున్నాను. మీరు ఆదివారం మీ చర్చిలకు వెళ్ళండి, మీ సంఘాలకు వెళ్ళండి. మీ చర్చిలకు వెళ్ళిన తర్వాత ప్రార్థనా శక్తి మాటలు చెప్పకండి. అక్కడ మీరు నా గురించి చెప్పవద్దు, ప్రార్థనా శక్తిని గురించి చెప్పొద్దు. ఆ చర్చే ప్రార్థన చేసిందని చెప్పండి. ఓకేనా? ఈ మీరందరూ ప్రార్థన వల్ల దేవుడు ఇచ్చాడని చెప్పి ఆ సంఘాన్నే బలపరచండి. మీరు నా గురించి చెప్పలేదని నేను ఏమనుకోను, ఎవరు ఏమనుకోరు. మనకు కావాల్సింది ఏంటంటే దేవుడు కనపరచబడాలి. ఎవరు కనపరచబడాలి? దేవుడు కనపరచబడాలి. ఓకేనా? అక్కడ ఎవరు ఘనత కావాలో వాళ్ళకి ఘనత ఇచ్చేసేయండి. మనది ఫలం ఎక్కడ ఉంటుందంటే పరలోకంలో ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ ఉంటుంది? మీరు ఇంటి దగ్గర కూడా నా మాట ఎత్తకండి. మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టినా మీరు బాధపడకండి, వాళ్ళ మీద దెబ్బలాటకి వెళ్ళిపోకండి. మీ స్థానిక సంఘాలను గౌరవించండి, కాపర్లతో ఉండండి. దేవుడు నాకు ఇచ్చిన వరముతో బాబు కావాలి అని తైలాభిషేకానికి వచ్చారు. కొడుకు పుడతాడని వెంటనే ప్రార్థన చేస్తే బుడంకాయ గడు వచ్చేసాడు బయటికి. మనం ఏది అప్లికేషన్ పెడితే అది దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఈ సాక్ష్యం చూద్దాం. మా ఊరు కొండపాటూరు. నా పేరు కనకదండ్ల అనుష. మీ కొండపాటూరు నుంచి వచ్చాం. అయితే మాకు ఫ్యామిలీలో అబ్బాయిలు ఎవరు లేరు. ఇక్కడ అబ్బాయిలు పుడుతున్నారని నాకు చెప్పారు. కానీ మీకే నవ్వు వస్తుందా? ఎందుకంటే అందరూ మగపిల్లలే పుడుతున్నట్టున్నారు ఇక్కడ. వాళ్ళకి పబ్లిసిటీ ఎలా వెళ్ళిపోతుందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వింతగా చెప్పుకెళ్ళిపోతుంది. నీకు మగపిల్లడు కావాలంటే అక్కడ పోవామని చెప్పుంటారు. నమ్మల యూట్యూబ్ ద్వారాగా మన టీవీ ఛానల్స్ ద్వారాగా చూస్తూ ఉన్నా. అయినా నా మనస్ఫూర్తిగా నేను నమ్మల. ఒకసారి చూద్దాంలేని ఒకసారి అక్కడ బండ్లమూడి గార్డెన్స్కి వచ్చా. అక్కడ సాక్ష్యాలు విన్నా, ఆయన టీవీలో కూడా విన్నా. ఇక్కడికి వచ్చినాక నేను ఆ సాక్ష్యాలు విని ఆ ఇసాక ఇక్కడ దాకా అభిషేకం తీసుకున్నాక అయ్యగారు చెప్పారు, నీకు 2వ నెల నీ కడుపులో మగబెట్టున్నారన్నారు. నేను నమ్మలేదు. ఎందుకంటే మీ 3 ఆడపిల్లలు, నాకు 3 ఆడపిల్లలు, మా అమ్మకి 3 ఆడపిల్లలు, మా అక్కయ్యకి ఆడపిల్లలు, మా చెల్లికి పిల్లలు ఆడపిల్లలే. ఏంది ప్రభు, మా ఫ్యామిలీలో ఒక మగబిడ్డ నేను నన్ను ప్రార్థన చేసుకుంటే అయ్యగారికి చెప్పుకుంటే అయ్యగారు అన్నారు, బాధపడొద్దమ్మా, నువ్వు కన్నీరు విడుదల చేస్తున్నాడు దేవుడు, నీ గర్భఫలంలో మగబిడ్డే ఉన్నాడు అన్నాడు. ఇక నిరీక్షణ కోసం ఎదురు చూస్తున్నావు కాబట్టి ఈ పిల్లడి పేరు నిరీక్షణ కుమార్ అని పెట్టారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడిది. ఆమె విన్నది ఎలాగిన్నదో అలాగే జరిగింది. చూడండి, ఇక్కడ మగపిల్లలు పుడుతున్నారట. మరి ఆడపిల్లలు ఎక్కడ పుడతారు? మరి ఆడపిల్లలు కూడా కావాలి. ప్రియులరా, ఈమె చెప్పిన సాక్ష్యంలో ఆమె మగపిల్లోడే కావాలని వస్తే చూడండి, ప్రార్థన చేస్తే అలా మాట్లాడుతుంటే కొన్ని సమయాల్లో ఆత్మ బయలుపరచడం. చూడండి, ఇదిగో నీ గర్భంలో 2వ నెల మగపిల్లోడు ఉన్నాడని చెప్పటం, ఇది దేవుని స్వరమై ఉన్నది. ఎవరి స్వరమై ఉంది? ఆమె కన్సీవ్ అయినట్టు ఆమెకే తెలియదు. మరి నాకెలా తెలుస్తుంది? అది ఎవరి వల్ల జరిగింది? దేవుని ఆత్మ. ఆమేన్. దేవుని దూత జకరియా భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నది? మాట్లాడినప్పుడు నీ భార్య గర్భం ధరిస్తుంది. మరీ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని దూత ఏమంది? మీ బంధువురాలు ఎలిజబెత్ గర్భం ధరించింది, నీకు తెలుసా అంటే అవునా అన్నది. ఇప్పుడు 6వ నెల అని చెప్పింది. ఏమన్నది? ఇప్పుడు 6వ నెల, వెళ్ళి చూసుకో, మాట్లాడుకో, అది చూసే కన్నా విశ్వాసం ఉంచి అన్నది దేవుని దూత. దూత చెప్పినట్టుగానే మరియా ఎలిజబెత్ ఇంటికి వెళ్ళినప్పుడు 6వ నెల గర్భిణి అయితే ఆ లోపల బాప్తిస్మిచ్చి యోహాను పొట్టలో ఉండి ఆడే మంచి డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. ఈ శుభవార్త వినగానే ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసినట్టుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన పక్షముగా ఉన్నాడు. దేవుడు మనల్ని సిగ్గుపడనీయడు. ఇక్కడ తాడేపల్లిగూడలో ఒక సహోదరు ఆమె మళ్ళీ మొన్న వచ్చింది. అప్పుడు ఏమని చెప్పిందంటే 15 సంవత్సరాలకి మామిడికాయలు కాసింది అన్నది. వెళ్ళిపోతూ మా బ్రదర్కి ఒక మగ సంతానం కావాలండి, మా ఇళ్ళల్లో మా పుట్టింట్లో ఎక్కడ మగ సంతానం లేదు, మగోడు కావాలండి మా బ్రదర్కి అంటూ వెళ్ళిపోతే చాలామందికి పుట్టింటి మీద ఎంత భయం ఉంటుందో. ఏమంటే
ఎన్నాళ్ళైనా ఎన్ని సంవత్సరాలైనా పుట్టింటి మీద ఉండే ప్రేమ చాలా గొప్పగా ఉంటుంది. ఆమె సంసారం కోసం అడగట్లేదు. ఏమడిగింది? మా బ్రదర్కి ఒక మగపిల్లడి కోసం ప్రార్థన చేయండి అది అంటూ వెళ్ళిపోతుంటే నేను ఒక అరటిపండు లాగా పట్టుకుని అలా ఇసిరాను అనమాట. ఇడిగో నీ మేనల్లుడు ఇడిగో అని. ఆమె అరటిపండు పట్టుకుని ఆశ్చర్యపోయింది. ఒకసారి సాక్ష్యం పెట్టు, ఆమెను మీకు చూపిస్తాను. వెంటనే మొన్న నెల వచ్చి ఏం చెప్పిందంటే, అప్పుడు నేను మీకు చెప్పే ఈమె ఇప్పుడు మన మగపిల్లడు పుట్టేశాడు అనమాట. చూడండి, ఆ సాక్ష్యం ఇద్దాం. ఎస్, నేను ప్రతిపాడు గ్రామం అండి మాది. నేను అన్యురాల్ని. కానీ ఈయన ప్రార్థనలు విని నేను చాలా బలపడ్డాను. ఒకసారి ఇసాగయ్య గారు ఒక కొబ్బరి చెట్టుకి పురుడు వచ్చిందని ఆయన చెప్పడం జరిగింది వాక్యంలో. అది చాలా కొబ్బరికాయలు కాసాయని చెప్పారు. అది నేను విని మా మామిడి చెట్టు కూడా 15 సంవత్సరాలు అయిందండి, పెద్ద చెట్టు అది. కానీ ఇప్పటి వరకు కాపు కాయలేదు. కాపు కాస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అని తైలం తీసుకెళ్ళి కొబ్బరి చెట్టుకు వేయడం జరిగిందండి. ఊహించిన రీతిలో 15 సంవత్సరాల నుంచి కాపు కాయంది. పెద్ద పెద్ద కాయలు మీరు చూస్తే ఆశ్చర్యపడతారు. నేను కూడా తీసుకొచ్చాను. విచిత్రంగా సాక్ష్యం చెప్పడానికి కూడా దేవుడు కృప చూపించాడు. ఇదిగోండి, ఎంత పెద్ద పెద్ద కాయలంటే అసలు చుట్టూ జనాలందరూ ఎంతో ఆశ్చర్యపడిపోయారు. ఎంత పెద్ద పెద్ద కాయలు చూసారా, ఎంత ఆశ్చర్యపడ్డారంటే చుట్టూ జనాలు. అంతేకాదు, నాకు ముగ్గురు బాబాయిలు. మా నాన్నగారు పెద్ద ఆయన, ఎవరికి అబ్బాయిలు లేరండి. మరి మా తమ్ముడు రీసెంట్ మ్యారేజ్ చేసుకున్నాడు. పాప పుట్టింది ఫస్ట్. తండ్రి బాబు పుడితే నేను మళ్ళీ సాక్ష్యం చెప్పుకోవాలి, నేను అడగకుండానే నాకు వరం ఇచ్చావు తండ్రి అని నేను మేనల్లుడు పుట్టాలి అని ఇసాగయ్య గారిని అడిగానండి. ఆయన ఒక అరటిపండు ఇదిగో నీ మేనల్లుడని గిట్టేయడం జరిగింది అరటిపండు. నేను ఆ బాబును కూడా తీసుకొచ్చి సాక్ష్యం చెప్పుకోవాలని ఎంతో ఆశపడుచున్నాను. దేవుడు ఆస్కల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇసాగయ్య గారికి ప్రత్యేకమైన వందనాలండి. నేను మీకు అందరికీ గుర్తుందో లేదో మామిడికాయల సాక్ష్యం చెప్పాను కదండి. అప్పుడు అందరూ కూడా అడుగుతున్నారు నన్ను, రెండోది అడిగారు కదా మీకు మేనల్లుడు కావాలని, అది జరిగిందా లేదా అని అందరూ అడుగుతున్నారు నన్ను. నిజంగానే దేవుని కృపచేత మరి ఎవరిని చూసినా మరి ఏమన్నా తెలుసుకుందామని ఆతృత మీద ఎవరిని అడిగినా కూడా అందరూ ఆడపిల్ల అని చెప్పారండి. నాకు ఎంతో అవసరము మేనల్లుడు, వంశం కావాలి నా పుట్టింటికి అని నేను ఎంతగానో ప్రయాసపడ్డాను. ఆ దేవుని పాదాలు పట్టుకున్నాను. ఇసాగయ్య గారి మాట చేత నేను ప్రతి ఒక్కరికి చాలా బలంగా చెప్పానండి. ఖచ్చితంగా నాకు మేనల్లుడే పుడతాడు, అయ్యగారు నాకు చెప్పారు అని నేను అందరితోనూ చాలా మొండిగా వాదించేదాన్ని. అందరూ అది జరగకుండా ఉంటే బాగుండు అనుకునేవాడు కూడా చాలామంది అనుకున్నారు. అంటే దేవుని బట్టి నిజంగా దేవుని కృప చేత ఇసాగయ్య గారి మాట చేత నాకు మేనల్లుడు పుట్టాడండి. ఇదిగో మా నాన్నగారు మరి ఇంకా రాలేదండి, వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. ఆ బాబుని తీసుకొచ్చి మా ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొచ్చి నేను సాక్ష్యం చెప్దాం అనుకున్నాను. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. మన దేవుడు పెద్ద దేవుడు అని చెప్పండి. నా దేవుడు పెద్ద దేవుడు అని చెప్పండి. నా దేవుడు, నా యేసు దేవుడు పెద్ద దేవుడు. ఇంక చేయటానికి లేదు. అందుకే మీరు అందరూ పైకి వచ్చాక శుద్ధిగానిలే అన్నాడు అంతే. అందుకే మనం ఏం చేయని అవసరం లేదు. ఆయన మన దేవుడు పెద్ద దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకెన్ని మేలులు చేసేవు దేవా అని ప్రభుని స్తుతిస్తావు. అందరూ తలలో వంచండి, రెండు చేతులు ఆకాశం వైపు చాపి. వెలుగున్నా సరే బయటికి వెళ్ళలేకపోతున్నావు. నాకు గర్భఫలం లేదు కదా, అందరూ పిల్లలు లేరా అని అడిగితే నేనేం చెప్పాలని ఊరెళ్ళటం మానేస్తున్నావు. బంగారం తాకట్టెట్టుకున్నావు, లేకపోతే బంగారం అంతా అమ్మేసుకున్నావు. అందరూ బంగారాలు వేసుకొస్తారు, నేను అక్కడికి వెళ్ళి బోడి దానిలోకి వెళ్ళనని వెళ్ళటం మానేసిన దినము నీ రాత్రి దినము. అందరూ మంచి కార్లు వేసుకొస్తారు, అందరూ పిల్లలతో ఐశ్వర్యాలతో వస్తారు. నాకు ఏ దరిద్రం ఇది, నేను ఈ దరిద్రాన్ని తీసుకుని వెళ్ళనని చెప్పి వీలుగున్న అవకాశం ఉన్నా ఏ కార్యక్రమాలకు వెళ్లకుండా ఏడుస్తున్నావు కదా. దేవుడు చూశాడు. నీ బిడ్డకున్న అప్పులు, నీకున్న రోగము, నీకున్న అప్పులు, శాంతిలకు ఏడుస్తున్నావు కదా. దేవుడు నీ చేతిని దీవిస్తాడు,
దేవుడు నీ చేతుల కష్టాన్ని బ్లెస్ చేస్తాడు. చూడు, దేవుడు యానాకు చేసినట్టుగా నీ పందిరి, నీ గుడిసె, నీ ఇల్లు, నీ మేడ పైన కింద నుండి మొలకెత్తుతుంది. అది ఒక్క రాత్రిలోనే మొలకెత్తుతుంది. నీవు కష్టపడకుండా మొలకెత్తుతుంది. నీవు పెంచకుండా పెరుగుతుంది. నీ ఇల్లంతా ఆవరిస్తుంది. నీకు విశ్రాంతినిస్తుంది. అట్టి ఆశీర్వాదం దేవుడి దినం నీకు ఇవ్వబోతా ఉన్నాడు. మీ శ్రమ, మీ దరిద్రం పోగొట్టడానికే అద్భుతాలు దేవుడు చేయటం ప్రారంభిస్తా ఉన్నాడు. నీ ఇంట్లో శుభకార్యం తలపెడతా ఉన్నాడు. నీ ఇంట్లో ఘనమైన కార్యం తలపెడతా ఉన్నాడు. నమ్మిన వారి గట్టిగా చపలుడి ప్రభుని స్తుతిస్తూ కేకలు వేస్తూ నీ బాధని డైవర్ట్ చేస్తా ఉన్నాడు. ఒక్క సొర చెట్టుకి ఎన్ని బలమైన ఆకులు వచ్చి నీ పందిరంతా, నీ ఇల్లంతా, నీ కుటుంబం అంతా పచ్చగా ఉండబోతా ఉంది. చాలు బాబు, ఎంత విశ్రాంతినిచ్చావు, ఎంత సంతోషం ఇచ్చావని సాక్ష్యం ఇవ్వబోతున్నావు. అందరూ ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 21 శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. వీరు ప్రసాద్, ఎస్తేర్ రాణి రావులపాలెం నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వీరికి వివాహం జరిగి 10 సంవత్సరాలు అయింది. ముందు ఒకసారి అబార్షన్ అవడం జరిగింది. అలానే క్లీనింగ్ అది చేయించుకున్నారు లాప్రోస్కోపీతో. తర్వాత 3 సార్లు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కూడా చేయించుకోవడం జరిగిందండి. వారు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ తను గర్భఫలం పొందుకోలేదు. అప్పుడు రావులపాలెంలో జరిగే తైలాభిషేక ఆరాధనకు వీరు వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు దైవజనులు ప్రార్థన చేసి నీకు తప్పకుండా పిల్లలు పుడతారమ్మా అని ఆశీర్వదించి పంపించారు. దైవజనులు ప్రార్థన చేసిన విధంగా దేవుడు వారి పట్ల కృప చూపి కార్యం చేశారు. చక్కటి ఆరోగ్యమైన కుమార్తెను వారికి బహుమానంగా దేవుడు దయచేశాడండి. వివాహం జరిగిన 10 సంవత్సరాలకి ఎన్నో ట్రీట్మెంట్స్, ఐవీఎఫ్ 3 సార్లు చేయించుకున్నారు, క్లీనింగ్ చేయించుకున్నారు, ఇంకా అబార్షన్ అది అవ్వడం జరిగింది. అయినప్పటికీ వారి ప్రయత్నం ఎంత చేసినా పిల్లలు కలగలేదు. దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు చక్కటి ఆరోగ్యమైన కుమార్తెను వారికి దయచేశారు. ఇప్పుడు పాపకి 3 నెలల వయసు. వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 21 శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ఇసాకయ్య గారికి వందనాలు. మాకు పెళ్ళయి 10 సంవత్సరాలు అవుతుందండి. సంతానం లేరు. మేము 2-3 హాస్పిటల్కి వెళ్ళామండి. వెళ్తే మెడిసిన్ వాడుకోవాలని చెప్పారండి. కానీ మేము ప్రాపర్గా మెడిసిన్ వాడుకోలేదు. ఏదేమైనా దేవుడి మీదే భారం వేసి మేము ఏదో ప్రైవేట్ జాబులు చేసుకుంటున్నామండి. ఆ డ్యూటీస్కి వెళ్ళిపోతూ ఉండి పనిలో నిమగ్నమయ్యి పట్టించుకునే వాళ్ళం కాదు. మాకు తర్వాత ఇక్కడికి వచ్చిన కొంతమందిలో చెప్పారండి, ఒంగోలులో ఇసాకయ్య గారు వస్తారు, అక్కడికి వస్తే నీకు పిల్లలు పుడతారని చెప్పారండి. చెప్పిన తర్వాత మేము ఇక్కడికి వచ్చి ఇసాకయ్య గారికి చెప్పి ప్రార్థన చేయించుకుంటే నీకు ఎవరు కావాలమ్మా, బాబు కావాలా, పాప కావాలా అని అడిగారు. సిగ్గుపడకుండా చెప్పమని చెప్పారు. నేనైతే బాబు కావాలని అడిగాను. బాబే పుట్టాడండి. బాబుని తీసిన తర్వాత 2 మంత్స్ బాక్స్లో పెట్టి మా చేతికి ఇచ్చారండి. బాబు ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మాది డోక్పూర్ గ్రామం, గుడ్లవెల్లరి మండలం అండి. దైవజనులు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు,
గర్భఫలాలు లేని వాళ్ళు ఎవరైనా మీకు కనపడితే చెప్పండి, వాళ్ళకి గర్భఫలాలు వస్తాయి అన్న రీతిగానే నేను చేసే స్కూల్లోనే ఒక బాబు 5th క్లాస్ చదువుతున్నాడు. ఆ బాబు తర్వాత వాళ్ళ అమ్మకి 11 సంవత్సరాల వరకు మళ్ళీ కాన్పు రాలేదు. ఎప్పుడైతే నాకు చెప్పాడో ఆ రోజే వాళ్ళ అమ్మగారి ఫోన్ నెంబర్ తీసుకోవడం, మాట్లాడడం, నేను పలానా ఇసాక్ పాస్టర్ గారు ప్రేయర్కి వెళ్తానని చెప్తే ప్రేయర్ ఆయిలు అలానే ఫలము అయ్యగారితో ప్రార్థించింది తీసుకెళ్ళి ఇచ్చిన ఆ నెలలోనే కన్సీవ్ అయ్యిందండి. అలానే మన ప్రార్థనా శక్తిలో హైదరాబాద్లో IVF చేయించుకున్న అమ్మాయి పిల్లలే పుట్టరని డాక్టర్ చెప్తే అట్టి రీతిగానే మరి దైవజనులు చెప్పినప్పుడు మరి అమ్మాయి గర్భం ధరించడం, పిల్లని కనడం కూడా ఆ సాక్ష్యాన్ని నేను ఎత్తిపట్టుకొని చూశాను. అట్టి రీతిగానే మా ఇంటి దగ్గర 7 years అయినప్పటికీ అమ్మాయి ఎన్నో రకాల IVFలు చేయించుకుంది. అయితే ఆ అమ్మాయికి పిల్లలు పుట్టలేదు. దైవజనులు ఇచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లోనే తోడుకోడళ్ళు ఇద్దరు ఒకే నెలలో 4 కన్సీవ్ అవ్వడం జరిగిందండి. ఇదిగోండి 11 సంవత్సరాల ఆవిడ హాస్పిటల్లో డెలివరీ అయిన తర్వాత ఫోన్లో సాక్ష్యం చెప్పిందండి అయ్యగారికి చూపించమని. నాకు 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ బాబు పుట్టారు. ఇసాక్ అయ్యగారు ట్రై చేయడం వల్ల బాబు పుట్టారు 11 సంవత్సరాల తర్వాత. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.